తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇద్దరు చెప్పాల, తల్లి చెప్పాలా, కొడుకు చెప్పాలా. కాబట్టి నేను బెంగళూరుకి వెళ్ళాలి, దాని మీద నేను వచ్చాను కనుక అందుకని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణులను మహోన్నతులను సర్వ సృష్టికర్తైన దేవా నీకు వందనాలు. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకు వందనాలు. దేవా తండ్రి, నీ యొక్క యవ్వన కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, అయ్యా 19 సంవత్సరాలు గడిచి 20 సంవత్సరాలు ప్రభావ అడుగు పెడుతున్న బిడ్డని మీరు ఆశీర్వదించండి. అయా నీకు తెలుసు ప్రభా. అయా తండ్రి, ఒక ప్రభా విధంగా తండ్రి యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు అయా తండ్రి బలవంతుడు ప్రభా నీకు వందనాలు. యవ్వనం బట్టి ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించి ఎక్కడ ఎలాంటి సైతం ఆటకు సహాయం దయచుమని వేరే తోడు నడిపించమని కొద్ది ప్రార్థన ప్రార్థన చేసుకుని అడిగి కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దామా? 127వ కీర్తన. నేను చాలా తొందరగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను టైం ఫాలో అవుతున్నా చాలా. 127వ కీర్తన 3వ అధ్యాయము 4వ అధ్యాయము చదువుదామా? కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం. చాలు. ఇక్కడ కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇప్పుడు రబ్బమ్మకి తన కుమారుడు కలుగు చేశాడు. ఆ కుమారుడు ఆయన స్వాస్థ్యము కనుక అనుగ్రహించాడు కనుక ఇప్పుడు ఎవరు బిడ్డ? అతను ఎవరు బిడ్డవా? ఎవరు బిడ్డ? రబ్బమ్మ బిడ్డ. ఎవరు బిడ్డ? చెప్పాలి మీరు. దేవుడి బిడ్డ. స్వాస్థ్యము ఆయన ఏమన్నాడు? అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము. యవ్వన కాలం. ఏ కాలము? ఏ కాలము? అందరూ చెప్పాలి. యవ్వన కాలము. ఆయన ఇప్పుడు అంటే ఎవరమ్మా? యవ్వన కాలమా లేదా చిన్న పిల్లోడా? యవ్వన కాలము. యవ్వన కాలం అనేది బైబిల్లో చాలా దిగులు రాయబడి ఉన్నది. ఈరోజు మీరు గమనించాలి. ఎందుకు చదువుతుందంటే యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు. ఏ కాలంలో పుట్టాడంటే కుమారుడు యవ్వన కాలంలో పుట్టాడు. 19 సంవత్సరాలు గడిచిపోయాయి. 20వ సంవత్సరాలు అడుగు పెట్టాడు. అయినప్పటికీ అతనికి ఏం కావాలి? ఇక్కడ చదవండి. బలవంతుని చేతిలోని. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎలాంటి వాడంట? యవ్వనుడు ఎలాంటి వాడంట? బలవంతుడు. ఈరోజు యవ్వనంలో కాలంలో పుట్టినవాడు బలవంతుడు. ఈరోజు ఆ బిడ్డకి కావాల్సిన ప్రతి అవసరం దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక కీర్తన చదివించింది తెలుసా? 65వ కీర్తన 65వ కీర్తన 11వ వచనం చదువుమా? సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఇప్పుడు సంవత్సరములు నీకు దయా కిరీటం. ఇక్కడ చూడాలి. నేను ఎవరికి చెప్పండి, నువ్వు వినాలా? నీకు స్పీచ్ ఎవరికంట? నీ దయా కిరీటం. సంవత్సరము ఏంటి? పోయిన సంవత్సరం అంతా నీకు దేవుడు క్షేమాన్ని కలుగు చేశాడు, నెమ్మదిని కలుగు చేశాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులకి లోబడుతూ ఉంటున్నావు. అయినప్పటికీ సంవత్సరములు నీకు దయా కిరీటం చేస్తూ ఉన్నాడు. ఏ కిరీటం అంట? దయా కిరీటము. ఆయనలో నువ్వు క్షేమంగా ఉంటావు, ఆయనలో దీవించబడతావు. ఎప్పుడయ్యా?
యవనస్తులు దేని చేతయా తన నడకను దేని చేత శుద్ధిపరచుకుంటారని చెప్పాలి. యవనస్తులు దేని చేత? యవనస్తులు దేని చేత తన నడకను పరిశుద్ధపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులు బైబిల్ చదవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో అనుదినం నడిచేవాడు మనం ఉండాలి. అందుకే యవనస్తులు, అందుకే దేవుడు అంటున్నాడు, ఈ యవనస్తులు దేని చేత? దేని చేతయా? టీవీల చేత, ఫోన్లలోనా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనా, లేదా ఫేస్బుక్లోనా, దేంట్లో? దేని చేత? అవి చూస్తే నీ జాడలు సరళంగా ఉండవు. అవి చూస్తే నీ దయాకిరీటం దేవుడు దయచేయడు. ఏం దయచేస్తాడంట? దేని చేత? యవనస్తులు దేని చేతమా? చెప్పండి ఆయన. దేని చేత? వాక్యము చేత. నీ వాక్యము చేత నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. దేవుని వాక్యము చేత నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. ఈరోజు యవనస్తులైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంతో నడుపుతున్నావా? ప్రార్థనతో నడుస్తున్నావా? యవనకాలంలో పుట్టిన మనము ఎలాంటి వారిని? బలవంతులము. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు అతను దూర ప్రదేశంలో ఉన్నప్పటికీ ఈ టయానికి ఇక్కడికి వచ్చినప్పుడు క్షేమంగా చేసుకొచ్చాడు. అక్కడ ఎన్నో ఉండొచ్చు, ఎన్నో పనులు, టెన్షన్స్, ఎన్నో సోమని, బట్ కానీ ఇక్కడే జరుపుకోవాలి, ఇక్కడే ఉండాలి ఆలోచన కలిగింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులము దేవుళ్ళు మనం ఎంతగా ఉంటామో. అందుకే ఒక భక్తుడు మాట్లాడాడు, ఏం తెలుసా? చూడండి, తిమోతికి రాసిన పత్రిక 11 చూడండి. నీ యవ్వనము బట్టి తిమోతి 4:11 చదువు. నీ యవ్వనము బట్టి అయ్యా నువ్వే, నీ యవ్వనము బట్టి ఎవడు నేను ధృవీకరించకుండా మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ, విశ్వాసములకు మాదిరిగా ఉండును. తెలుసా? ఈరోజు యవనస్తులు నీకు కావాల్సిన ఒక పాఠం, ఒక లెసన్ ఇది గమనించండి. ఏమన్నా నీ యవనను బట్టి అది నీ యవన ప్రయాణంలో, నీ యవన దశలో, నీ యవన వయసులో ఎవరిని ధృవీకరించకుండా, ఎవరిని తీసివేయకుండా, ఎవరు అందరికీ సమానంగా ఉంటూ, అందరితో నడుచుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపిస్తూ, తల్లిదండ్రులను లోబడుతూ నువ్వు జీవించాలా. అందుకే తిమోతికి రాశాడు. అందుకే మాట నీ యవ్వనము బట్టి ఎవడు నేను తిరిగికుండా మాటల్లోనూ ఏదయా నీకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ మాటల్లో పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు అని నువ్వు నేర్చుకో. ఈరోజు నీ యవ్వనంలో ఎంతో మంది యవ్వనస్తులు దేవునికి దూరంగా ఉండి లోకాంతంగా జీవిస్తూ చెడు అలవాట్లతో, చెడు బానిసత్వాలతో మునిగిపోతున్న యవ్వనస్తులు. ఈరోజు మనం దేవుడి దగ్గర ఉండాలంటే, దేవుడు నడవాలంటే, ఈరోజు నువ్వు దీవించబడాలంటే దేవుడి దగ్గరికి రా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? మాటల్లోనూ నీ ప్రవర్తన, మెయిన్ ఇంపార్టెంట్ ప్రవర్తన ఇస్ ఎ డిసిప్లైన్, ఇస్ క్రమశిక్షణ. అది చాలా అవసరం మనకి. యవనస్తులైన మనకు చాలా జాగ్రత్త. ఎలా ఉంటున్నావో, నువ్వు వేసే డ్రెస్సును బట్టి, నువ్వు చూసే చూపును బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి ఈరోజు జాగ్రత్త. అందుకే దావీదు భక్తుడు ఒక మాట రాశాడు. అది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఏం మాట చూడండి.
92 పెట్టాను, లేదు 22 చదవండి. 22:10 కీర్తన 22:10 చదివి పేరు గట్టిగా. అయ్యా ఇక్కడ గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని. అబ్బా ఏం మాట్లాడారయ్యా, చదవా చదవా. హల్లెలూయా హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివి. తల్లి తన బిడ్డలను మరచినా లేనంటివి. నిత్య సుఖ శాంతియే నాకు నీలో నీలో. నిత్య సుఖ శాంతియే నాకు నీలో నీలో. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినావా. ఏమంటాడు? గర్భవాసి మొదలుకొని నా ఆధారం నీవే. ఈరోజు తల్లి గర్భంలో నుండి వచ్చిన బిడ్డ అది మొదలుకొని దేవుడు ఆరాధించు. అందుకే ఏమంటాడు కింద, నా తల్లి నన్ను కన్నదే కానీ అయ్యా ఎవరు ఇక్కడ నా తల్లి కన్నదే కానీ పోషించింది ఆయన, పెంచింది ఆయన, ఆదరించింది ఆయన, సేవ తీర్చింది ఆయన, ఆశీర్వదించబడ్డము మనము. ఈరోజు గమనించండి, అందరూ అనుకుంటాం నా తల్లి నన్ను కన్నింది, తల్లి పెంచింది, పెద్దోళ్ళే. అది కాదు. ఆయన ఏమంటాడు? నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు. ఎవరయ్యా? ఎవరినైనా మీ అమ్మ ఎవరు? నా దేవుడు. దావీదు అంటాడు అందుకే. మీరు గమనించండి, గర్భవాసిని మొదలుకొని నా ఆధారం నీవే. అది మర్చిపోతున్నారు యవనస్తులు, అది మర్చిపోతున్నారు కన్న బిడ్డలు. తల్లిదండ్రులకు సంతోషం తేకుండా, తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషం పరచకుండా దుఃఖాన్ని కలుగు చేస్తుంది తల్లిదండ్రుల్ని. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఒక తల్లి జన్మనిచ్చింది, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినప్పుడు తల్లిదండ్రులు వదిలేస్తూ ఉన్నారు. యవనస్తులు జాగ్రత్త. ఇది దేవుడు హెచ్చరిస్తున్న మాట, నా ద్వారా కాదు. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు ఇంతకు ముందు, కానీ దేవుడు మనం బయలుపరుస్తుందంటే ఏంటంటే తల్లి కన్నదేగనే మొదలుకొని ఆ నీవే నా దేవుడు. ఎవరైనా మన దేవుడు? ఎవరు మన తండ్రి? అది మర్చిపోతున్నారు, గమనించుకోండి. అందుకే ఎవరు తెలుసా? సామెతలు 10:1 ఏం సాగించండి చూడండి. 10:1 అయ్యా ఇక్కడ జ్ఞానము గల కుమారుడు. అక్కడ ఏం సంతోషపరుస్తున్నాడమ్మా? తండ్రిని. జ్ఞానము గల కుమారుడు, బుద్ధి కలిగిన కుమారుడు, తెలివితేటలు కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. ఈరోజు ఎంతో మంది బిడ్డలు ఇచ్చిన దేవుడు తల్లిదండ్రులు కలిగేసిన బిడ్డలు తల్లిదండ్రులకు దుఃఖకరం చేస్తూ ఉన్నారు, దూరంగా పెడుతూ ఉన్నారు. ఈరోజు గమనించారు, ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేసిన వారు ఉన్నారు. కని పెంచి పెళ్లి చేసి పెద్ద తర్వాత నువ్వెవరో నేనెవరో ఈరోజు గమనించారు. అందుకే తెలుసుకున్నాడా ఏముడంట? బుద్ధి లేని కుమారుడు. ఎంతమంది పుట్టించిన చేతులు ఎంతన్నాయా? ఎంతండి?
జవాబు ఇవ్వకపోతే, నీ తల్లిదండ్రులకి నువ్వు చూడకపోతే, ఆ ప్రేమ నువ్వు చూపించకపోతే, నువ్వు పుట్టిన మొదలుకొని నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా లేకపోతే, చాలా ఎందుకు కడుపులో పుట్టేవాడిని ఆ మాట అనిపించుకోవడానిక? ఈరోజు యవనస్తులే మనము చాలా జాగ్రత్త. ఎందుకు అంటున్నాను? చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ఇచ్చేస్తాను. 71 కీర్తన